సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేహెచ్ఎంసీ పరిధిలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రవీందర్, మాజీ కౌన్సిలర్ భరత్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్ నగర్ అంశాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమిరెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెల్లాపూర్కు ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరెత్తారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, వారి తండ్రి దర్శన్ గౌడ్ గారు, మళ్ళీ వాళ్ళ పెద్దనైన లింగమయ్య గౌడ్ గారు, వీళ్ళ చరిత్ర మీకు తెలుసా? అసలు వాళ్ళ చరిత్ర అందరికీ, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. లింగమయ్య గౌడ్ గారి పేరు మీద కాలనీలే ఉన్నాయి, దర్శన్ గౌడ్ గారి పేరు మీద కాలనీలు ఉన్నాయి. వాళ్ళ సొంత భూములు 100 ఎకరాలు కాలనీలకు దానదత్తం చేశారు. రోడ్ల గురించి దానం వాళ్ళు కొన్ని ఏళ్ళు అక్కడ సర్పంచ్ లాగా చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన 9,000 మెజార్టీతో అప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలో మొత్తం రాష్ట్ర చరిత్రలనే హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన వ్యక్తి కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయన గెలిచిన 2 నెలలకే హరీష్ రావు గారు ఎప్పుడైతే మీకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో ఆయనను సర్పంచ్గా 2 ఏళ్ళు కూడా మీరు చేయనీయకుండా ఆయనను టార్చర్ పెట్టి సస్పెండ్ చేయించి టీఆర్ఎస్లోకి వస్తేనే మిమ్మల్ని నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు సస్పెండ్ చేపిస్తామని రకరకాలుగా చేయించి ఆయన టార్చర్ పెట్టలేదా? మీ హరీష్ రావు పుణ్యాన మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన చేపించిందా? 5 ఏళ్ళు కంప్లీట్ చేయించిందా? ఆయన చేసిన అభివృద్ధి అంటే వాళ్ళు మొత్తం అమీన్పూరు ఎన్నైతే బీరంగూడ కాలనీలో వాళ్ళ పుణ్యానే. నీలాగా ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఓ అని ఎప్పుడు అనలేదు. నెక్స్ట్ టైం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అండి. సోమిరెడ్డి గారు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు ఎత్తడం మానేయండి. మన ఊరు మన సమస్య మనం చర్చించుకుందాం. ఎంత మీరు ఎన్ని 10 ప్రెస్ మీట్లు పెట్టండి, మేము కూడా వస్తున్నాం. అంతేగాని మీరు తప్పుడు మాటలు మాట్లాడితే మా ప్రెస్ మీట్కే నువ్వు ఏడుస్తున్నావు. మా బృందము పొడంచేరు నియోజకవర్గం బృందం దిగిందంటే నువ్వు ఏడుంటావు అర్థం చేసుకో. అంతవరకు రానిచ్చుకోకండి, అంతవరకు రాదు అని మేము ఆశిస్తున్నాం. ఇది ఇక్కడికి క్లోజ్ చేసుకోండి ఈ మ్యాటర్ని. రెండో విషయం ఏంటంటే, నన్ను పర్సనల్గా మీరు ఎలిగేషన్ చేశారు. దేని విషయంలో? ఏలియన్స్ అనే సంస్థ, మేము అప్పుడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఉన్నాము. అప్పుడు వాజిద్ గారు ఉప సర్పంచ్ ఉండే, కిష్టఫర్ గారు సర్పంచ్ ఉండే. ఆ విషయంలో నేను వాజిద్ గారు సిపి గారు మేము ముగ్గురం కలిసంట వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది. ప్లస్ మేమే బొందలగడ్డను కూలగొట్టినామంట. ఇది ఎంత తప్పుడు మాట మాట్లాడుతున్నారంటే, ఆ రోజు తీర్మానం కాపీ ఏదైతే మీ దేవేందర్ గారు చూపించారో మీరు కేవలం డాకారెడ్డి గారిదే చదివారు. ఆ రోజు పర్మిషన్ టైంలో ఇద్దరం వ్యతిరేకించినాం. ఎఫ్టీఎల్ ల్యాండ్ వరకు ఏ పర్మిషన్ ఇవ్వద్దని. అది దాంట్లో ఒకరు డాకా శ్రీనివాస్ రెడ్డి గారు, రెండో వ్యక్తి ఎల్ రవీందర్, ఇద్దరమే వ్యతిరేకించినాం. నా పేరు ఎందుకు చెప్పలేవు? నేను 16వ వార్డు మెంబర్ అప్పుడు ఉన్నప్పుడు కింద నాదెందుకు చదవలేదు మీరు? ఈ విషయాన్ని మీ దగ్గర పేపర్ రికార్డు ఉంది. రెండో విషయం ఏంటంటే, ఆ బొందలగడ్డలకు అసలు మాకు ఎటువంటి సంబంధమే లేదు. నువ్వు ఈ విషయాన్ని ప్రూవ్ చేయాలి. వారం రోజులు టైం ఇస్తున్నాము. ఈ వారం రోజులలో నువ్వు ప్రూవ్ చేయని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో మేము పరువు నష్టం దావా మీ మీద తయారు చేస్తున్నాం. ఆల్రెడీ లీగల్గా మేము మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లీగల్ ఫైట్కు రెడీ ఉండండి సోమిరెడ్డి గారు. మీరు ఇది ప్యూర్లీ పర్సనల్ అండి. మా ఆయన ఎప్పుడు అవైలబుల్గా ఉండడు, సినిమాలు తీస్తాడు అని ఒక అలిగేషన్. నిజంగా చెప్పాలంటే మనకి బీసీ కులాలు, మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ నుంచే వచ్చాము. మేము రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితులు మావి. రాజకీయాల్లో వచ్చి సంపాదించుకోవాలన్న ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. ఐఎమ్ ఫుల్ టైం కౌన్సిలర్, నాట్ పార్ట్ టైం కౌన్సిలర్ కాదు. ఫుల్ టైం ఐ వాజ్ అవైలబుల్ ఫర్ ఆల్ ద మీటింగ్స్. ఎక్కడికి వెళ్దామన్నా నేను అవైలబుల్గా ఉంటాను. సెల్ఫ్ డ్రైవ్ చేసుకున్నా వెళ్ళిపోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇలాంటి అలిగేషన్స్ పెట్టే ముందు, ఒక మాట అనే ముందు ఖచ్చితంగా ఆలోచించి అనాలన్నా. యాక్టింగ్ చేసిండు, మూవీ తీసిండు, నిజమే అది. బట్ ఇట్ వాజ్ ప్యూర్లీ ఫర్ హిస్ ఫ్యాషన్ అండ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ హిస్ డాటర్. అది రెస్పెక్ట్ చేసి మీరు మాట్లాడాలి. సినిమా తీసిండు అని ఎటకారంగా అనేస్తే అది అయిపోదు అక్కడికే. సినిమా చూసి మాట్లాడాల్సింది మీరు. అసలు ఆ సినిమాలో ఏముందనేది మీకు తెలుస్తుండే. మీ సోమిరెడ్డి అన్న చేసిన డ్రామాల ముందు
మా ఆయన తెరపైన చేసిన డ్రామా ఈజ్ నథింగ్. నిజం చెప్పాలంటే వదినమని ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బయటికి తీసుకొచ్చి ఆమెని చైర్మన్ చేసిండు. ఆమెతోని రాజీనామా డ్రామా చేయించిండు 5 నెలలు, విచ్ వాజ్ రియల్లీ వెరీ వర్స్ట్ ఇన్ హిస్ కెరియర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళు మనకు ఒక చైర్మన్ పదవి ప్రజలు ఇచ్చి నిలబెట్టిండ్రు. ఆమెను ఆ చైర్లో కూర్చోబెట్టినప్పుడు ఆ పాయింట్కి ఆమె ఎఫెక్టింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్లో డీలియేషన్ ఆఫ్ డ్యూటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లిజెన్స్ చేసినట్టు. అంటే 5 months, దాదాపుగా ఒక 5 months ఆమె రాజకీయ జీవితానికి రాజీనామా, ఉత్తిత్తి డ్రామానే, అది కూడా మళ్ళా ఉత్తిత్తి డ్రామా వేసి 5 నెలలు ఉట్టికి ఇంట్లో కూర్చుంది. అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలక్షన్స్లలోకి పోటీ చేయడానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో దయచేసి ఒకటనా, మేము నిజం చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బీసీ కులాల వాళ్ళు. మేము కనీసం ఏదన్నా ఉంటే పని చేసి డబ్బులు అడుక్కుంటాం, కానీ ఉత్తిగా మాత్రం డబ్బులు ఇవ్వండి అని ఏదో కాలు మొక్కినామని చెప్పి అంటున్నారు. కాలు మొక్కే పరిస్థితి అస్సలు ఎప్పుడు తెచ్చుకోము. కాలు మొక్కి ఏదో రాత్రిపూట వచ్చి కాలు మొక్కి అట్లాంటి అవసరం ఎందుకు ఉంటుంది అన్న చెప్పండి మీరు. అసలు మీరన్నా ఇంకా రాత్రి వచ్చి స్లాబులు వేసేసి మేం చేసినాం అని చెప్పి డబ్బులు కొట్టుకుంటున్నారు. కానీ అసలు ఆ హనుమాన్ టెంపుల్ టాపిక్ వస్తే అది సపరేట్ అజెండా. దాని గురించి చెప్పాలంటే మొత్తం చిట్టా ఓపెన్ చేయొచ్చు. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు కాబట్టి మేము ముక్కుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పెద్దలు మాట్లాడినారు దాని గురించి, మళ్ళీ రిపీట్ చేసి అదే మీకు పోక్ చేయాల్సిన అవసరం మాకు లేదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. డెఫినెట్లీ వీల్ ఆల్సో రెస్పెక్ట్ ఉమెన్. దయచేసి మహిళలని ఇందులోకి లాగకండి. ఏదైనా కరెక్ట్గా పాయింట్ ఉంటే మేము తప్పు చేసినాం ఏదన్నా అంటే డెఫినెట్గా చెప్పండి, మేము కూడా వస్తాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాము. పలానా నువ్వు తప్పు చేసినామమ్మా క్షమాపణ చెప్పంటే డెఫినెట్గా చెప్తాం. కానీ తప్పు చేయనప్పుడు మీరు మాత్రం మేలెత్తి ఎవరికి చూపించొద్దు. ఎస్పెషల్లీ మహిళలను రెస్పెక్ట్ చేయడం ఆలోచించుకొని మాట్లాడండి. ఇంతకుముందు చెప్పినట్టు కరెక్ట్గా మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు